హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 871వ నామం, 8 అక్షరాల నామం బహిర్ముఖ సుదుర్లభ. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం బహిర్ముఖ సుదుర్లభాయ నమః అని చెప్పుకోవాలి. బహిర్ముఖత్వం కలిగిన వాళ్ళకి దుర్లభమైనటువంటిది అని చెప్పి దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే, దుర్లభ అంటే మహా కష్టం, సుదుర్లభ అంటే మిక్కిలి కష్టం. బహిర్ముఖాలకి చాలా దూరంగా ఉంటుంది అమ్మవారు. తద్దూరే తద్వంతికే అని ఈశావాస్యోపనిషత్ చెప్తుంది. ఎంత దూరం ఆ ఈశ్వరుడు, ఎంత దగ్గర ఆ ఈశ్వరుడు అంటే ఎవరికి దగ్గర అంటే అంతర్ముఖానికి దగ్గర, తనలో తను రమించిపోయేటువంటి తత్వానికి దగ్గర. అంటే ప్రచారం చేసుకునే వాళ్ళకో, ఇంద్రియాల మీద పటుత్వం లేని వాళ్ళకో ఇది చాలా దూరం. తరళకరణానాం అసులభ అంటే ఇంద్రియ నిగ్రహం లేని బహిర్ముఖులకు ఇది సులభం కాదు, మిక్కిలి కష్టం. ఇది మనం చెప్పుకోవాల్సిన విషయం. ఈ నామాన్ని మనం ఇంతకుముందు లలితా సహస్రనామాల్లో చెప్పుకున్నటువంటి దుర్లభ, దుర్గమ, దుర్గా ఈ నామాల వద్ద ఉన్న చెప్పుకున్న అర్థంతో దీన్ని అనుసంధానం చేసుకుంటే దానికి సంబంధించినటువంటి వివరం ఇంకాస్త తెలుస్తుంది. బహిర్ముఖులకి దుర్లభం అని చెప్పారు. మనం బయట దొరికితే గ్రహించవచ్చని చూస్తాం. అమ్మవారు అంటే మనలో ఉన్న శక్తిని మర్చిపోతాం. ఎదురుకుండా ఉన్న చిత్రపటమో, విగ్రహమో, లేకపోతే జనాలకు మనం చూపిస్తున్నటువంటి మన పూజా ప్రభావాన్నో, లేకపోతే దీక్షా జపాలనో వీటిని అనుకుంటాం. ఇవి కాదు, అంతర్ముఖంగా మనలో ఉన్న శక్తిని గ్రహించి ఆ శక్తి సహస్రారంలో ఉన్న లలితాదేవిని మనం పూజించగలిగినప్పుడు అమ్మ సులభం అవుతుంది. అలా కాకుండా దాని మీద సరైనటువంటి నియంత్రణ లేకుండా ఏదో చేశామంటే చేశామనే పద్ధతికి వస్తే ఆవిడ అంత తేలిగ్గా దొరలదు. ఈ భావన మనకి బలపడడం కోసం అప్పయ్య దీక్షితుల వారు భావనోపనిషత్తులో ఒక అత్యద్భుతమైనటువంటి భాష్యం రచించారు. విన్నది, చదివింది నిరంతర విచారణ చేయడమే ఉపాసన. ఆ భావంతో మనం దాన్ని గ్రహించాలి. విచారణ చేస్తేనే శ్రీచక్రోపాసన చేసినట్లే. బతుకంతా మంత్రం చేస్తూ ఉన్నా కూడా మంత్రంలో ఉన్నటువంటి సారం తెలియాలంటే శ్రవణము, మననము ఈ రెండు ముఖ్యం. ఈ రెండు చేస్తేనే మంత్రసారం అర్థమవుతుంది. మహాసాధన అంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం. భావనోపనిషత్తుకి అద్భుతమైనటువంటి భాష్యం రచిస్తూ అప్పయ్య దీక్షితుల వారు చివరికి ఏం చెప్తాడంటే, ఆత్మా త్వాం గిరిజావతి సహజరా ప్రాణశరీరం గృహం పూజతే విషయో భోగరచనా నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరో యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధన అన్నారు. అంటే భగవంతునికి భక్తుడికి ఈ స్థితి ఉండాలి. ఈ స్థితి ఉంటే దీన్నే శంకరుల సౌందర్యలహరిలో జపో జల్ప శిల్పం అని చెప్పి చివరికి ఆత్మార్పణ దృశ్య అన్నారు. ఈ ఆత్మార్పణ దృష్టి లేకుండా నువ్వు చేస్తున్నటువంటి సాధన, మననం ఇవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిష్ఫలం. ఇవన్నీ కూడా వీటితో, ఆత్మార్పణ లేనిటువంటి వీటితో మనం అమ్మని పొందడం దుర్లభం. ఓం ఐం హ్రీం శ్రీం బహిర్ముఖ సుదుర్లభాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.